హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెయిర్ ఆయిల్ రెసిపీ చూపించబోతున్నాను. ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు. అన్నీ మన కిచెన్లో ఉండే వాటితోనే 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నా, డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నా, లేదా వైట్ హెయిర్ రాకుండా ఉండాలి అన్నా ఇలా ఈ ఆయిల్ హెడ్ బాత్ చేసే ఒక 1 or 2 అవర్స్ ముందు హెయిర్కి బాగా అప్లై చేసి తలస్నానం చేస్తే చాలు. అలా వారానికి 2 లేదా 3 సార్లు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి హెయిర్ ఉన్న వారికి అయినా కూడా ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. మంచి హెయిర్ కావాలని అందరికీ ఉంటుంది. దానికోసం ఎంతో ఖర్చు పెట్టి బయట దొరికే ప్రోడక్ట్స్ అన్ని వాడుతుంటాము. అవి మన హెయిర్కి అంత మంచిది కాదు. సో న్యాచురల్గా మన ఇంట్లో హెయిర్ ఆయిల్స్ కానీ హెయిర్ ప్యాక్స్ కానీ ఇంట్లోనే తయారు చేసుకొని మనకి నచ్చినట్టుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా న్యాచురల్గా ప్రిపేర్ చేసే వాటిలో కూడా ఈ ఆయిల్ చాలా సింపుల్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు. హెయిర్ ఫాల్ పూర్తిగా తగ్గి హెల్తీగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి కొన్ని నాకు తెలిసిన మంచి టిప్స్ అయితే వీడియోలో షేర్ చేశాను. అవి మీకు కూడా చాలా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. సో తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళ్తుంది. సో ఈ సింపుల్ అండ్ క్విక్ హెయిర్ ఆయిల్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెల్లుల్లి. ముందుగా పొట్టు తీసిన వెల్లుల్లి తీసుకోండి. ఈ వెల్లుల్లితో మన హెయిర్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ వెల్లుల్లి యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అలానే మన స్కాల్ప్ ని హెల్దీగా ఉంచి రూట్స్ నుండి జుట్టు చాలా బలంగా పెరిగేలా చేస్తుంది. వెల్లుల్లిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో స్కాల్ప్ లో ఇచ్చింగ్ కానీ, ఇరిటేషన్ కానీ, డాండ్రఫ్ కానీ ఏమీ లేకుండా హెయిర్ ఎప్పుడూ కూడా ఫ్రెష్ గా ఉంటుంది. జుట్టు ఒత్తుగా బలంగా పెరిగేలా చేస్తుంది. అంతేకాకుండా ఈ వెల్లుల్లి మన హెయిర్ కి మంచి మాయిశ్చరైజర్ లా పనిచేసి హెయిర్ ఎప్పుడూ కూడా షైనీగా ఉండేలా చేస్తుంది. వెల్లుల్లి వల్ల మన హెయిర్ కి ఇంకా చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు. కరివేపాకు కూడా మన హెయిర్ కి ఎంత మంచిదో చాలా మందికి తెలిసే ఉంటుంది. కరివేపాకు ఆయిల్ హెయిర్కి అప్లై చేయడం వల్ల స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. జుట్టు కూడా హెల్తీగా పెరుగుతుంది. అలానే దీనివల్ల కూడా స్కాల్ప్లో ఇరిటేషన్, డాండ్రఫ్ ఏమీ లేకుండా హెయిర్ ఫ్రెష్గా ఉంటుంది. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు అయినా లేదా వైట్ హెయిర్ రాకుండా ఉండాలి అన్నా కూడా ఆయిల్లో కరివేపాకు వేయడం వల్ల జుట్టు చాలా బ్లాక్గా అవుతుంది. హెయిర్ ఫాల్ని కూడా బాగా తగ్గించి ఊడిన హెయిర్ని మళ్ళీ తిరిగి రూట్స్ నుండి చాలా బలంగా పొడవుగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ తీసుకుంటున్నాను. అంటే ఆవాల నూనె. ఆవాల నూనె జుట్టుకి చాలా మంచిది. ఈ ఆవాల నూనె హెయిర్కి అప్లై చేయడం వల్ల మన స్కాల్ప్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంటుంది. ఈ ఆయిల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఆయిల్ అప్లై చేయగానే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. అలానే ఈ ఆవాల నూనె మన హెయిర్కి న్యాచురల్గానే కండిషనర్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఇక్కడ మనం చాలా తక్కువ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలా చిన్నది తాలింపు పెట్టేది ఉంటుంది కదా, అది తీసుకోండి. ఆయిల్ వేడి చేసేటప్పుడు ఎప్పుడు కూడా నాన్ స్టిక్ కడాయిలు అసలు యూజ్ చేయకూడదు. అవి హెయిర్కి అంత మంచిది కాదు. ఇలా ఐరన్ కడాయి ఉంటే తీసుకోండి, లేదా స్టీల్ దానిలో అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి వేడయ్యాక దీనిలో మన హెయిర్కి సరిపడా ఆయిల్ యాడ్ చేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ లైట్గా వేడయ్యాక దీనిలో పొట్టు తీసిన వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఒక 10 నుండి 15 వరకు వెల్లుల్లి రెమ్మలను యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 2 లేదా 3 కరివేపాకు రెమ్మల్ని వేసి హీట్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి. ఈ ఆయిల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. మరీ మాడిపోకుండా ఇలా లో ఫ్లేమ్లోనే ఈ కలర్లో వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఆయిల్ మరి చల్లగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే హెయిర్కి బాగా అప్లై చేసుకుంటే మంచిది. అలానే హెయిర్కి ఆయిల్ రాసేటప్పుడు ఏ ఆయిల్ అయినా కూడా ఎలా పడితే అలా కాకుండా ఇలా కాటన్ తీసుకొని రూట్స్కి బాగా పట్టేలా అప్లై చేసుకోవాలి. ఇలా కాటన్తో అప్లై చేయడం వల్ల స్కాల్ప్ అంతా కూడా ఆయిల్ బాగా అప్లై అవుతుంది. ఆయిల్ అప్లై చేసే ముందు హెయిర్ ఎక్కడా కూడా చిక్కులు లేకుండా ఇలా కింద నుండి కోమ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా ఓపెన్ చేస్తూ హెయిర్ అంతా కూడా చిక్కులు లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కాటన్తో ఆయిల్ తీసుకొని హెయిర్ని పోర్షన్స్గా డివైడ్ చేస్తూ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయడం వల్ల స్కాల్ప్ అంతా కూడా ఆయిల్ బాగా పడుతుంది. పైన రాసేస్తే ఆయిల్ కూడా పైన వరకే ఉండిపోతుంది, కానీ రూట్స్ వరకు సరిగా పట్టదు. సో దానివల్ల హెయిర్ డ్రైగా అయిపోయి డాండ్రఫ్ పట్టేస్తుంది. అలానే హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది.
సో ఎప్పుడు ఆయిల్ అప్లై చేసినా కూడా ఇలానే చేసుకోవాలి. పైన ఫోర్ హెడ్కి కూడా బాగా పట్టేలా ఆయిల్ రాసుకోవాలి. హెయిర్ అంతా కూడా బాగా ఆయిల్ అప్లై చేసేసి ఒక 2 అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేయడమే. ఆయిల్ పెట్టిన తర్వాత ఎప్పుడు కూడా కోంబ్ అస్సలు చేయకూడదు. తర్వాత ఇలా ఫింగర్ టిప్స్తో కొద్దిగా మసాజ్ చేసినట్టుగా చేయండి, చాలా రిలీఫ్గా ఉంటుంది. అలానే ఆయిల్ పెట్టిన వెంటనే ఇలా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. హెడ్ బాత్ చేసేటప్పుడు ఎక్కువ వేడి నీళ్ళతో అస్సలు చేయకూడదు. గోరువెచ్చని నీళ్ళతో మాత్రమే తలస్నానం చేయాలి. అలానే షాంపూ కూడా ఎప్పుడు డైరెక్ట్గా హెయిర్ మీద అప్లై చేయకూడదు. కొద్దిగా వాటర్లో షాంపూ కలిపి హెయిర్ వాష్ చేసుకోవాలి. అలానే జుట్టు తడిగా ఉన్నప్పుడు కోమ్ పెట్టకూడదు. త్వరగా ఆరిపోవాలని హెయిర్ డ్రైయర్స్ అలాంటివి యూజ్ చేయకుండా నార్మల్గా వదిలేయండి. ఈ ఆవాల నూనె కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మీరు నైట్ అంతా ఆయిల్ పెట్టి ఉంచాల్సిన అవసరం లేదు. హెడ్ బాత్ చేసే 1 గంట లేదా 2 గంటల ముందు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇలా జస్ట్ బ్యాండ్ కానీ క్లిప్ కానీ పెట్టి వదిలేయండి. ఆల్రెడీ మన ఛానల్లో మందార పువ్వులతో హెయిర్ ఆయిల్ తయారు చేశాను. అలానే ఉసిరికాయలతో కూడా చాలా మంచి హెయిర్ ఆయిల్ తయారు చేశాను. రెండు కూడా హెయిర్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ 2 ఆయిల్స్ ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఈ ఆయిల్ వచ్చేసి వీక్లీ ఒక 2-3 సార్లు అప్లై చేసి హెడ్ బాత్ చేయండి. చాలా తక్కువ టైంలోనే మంచి రిజల్ట్ అనేది మీరే చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్, హెల్దీ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.